హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం కావాల్సినవన్నీ సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 ఇంచ్ అల్లము, 5-6 పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసేసి ఫ్రై చేయండి. పోపు వేగిన తర్వాత సన్నగా తరిగిన పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి మెత్తగా ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలో సరిపడినంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో దించే ముందు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తీసేసి చల్లారనివ్వండి. ఈలోపు 1/2 లీటర్ పెరుగు తీసుకొని బాగా చిలుక్కొని ఇందులో చల్లారబెట్టుకున్న ఈ పొట్లకాయ కర్రీని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అంతే అండి, సింపుల్గా పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.